గ్రామంలో శంకర్ అనే ఒక కష్టపడే రైతు తన భార్య పార్వతి అలాగే కూతురుతో పాటు నివసించేవాడు. ఇద్దరి జీవితాలు సరళంగా సుఖంగా ఉంటాయి. శంకర్ తన చిన్న పొలంలో పొలం పనులు చేసేవాడు. ఇక పార్వతి ఇంటిని చూసుకోవడంతో పాటు పొలం పనుల్లో తన భర్తకు సాయం చేసేది. వాళ్ల దగ్గర ఎక్కువగా ఏమీ లేదు, కాని కష్టం నిజాయితీతో జీవితం క్షేమంగా గడిచేది. ఈసారి మన పంట సరిగ్గా పండకపోతే మన అమ్మాయి చదువుకి ఇంకా ఎక్కువ ఖర్చు చేయలేము. అవును, కానీ ఈసారి పంట బాగానే పండుతుందని నాకు అనిపిస్తుంది. ఆ భగవంతుడి దయ మన మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. మీ కష్టానికి ఫలితం కూడా మీకు దక్కాలి, అదే నా కోరిక. శంకర్ ఇంకా పార్వతి ఇద్దరూ కూడా ఆశతో పనిచేస్తూ ఉంటారు. కాని ఒకరోజు ఉన్నట్టుండి అంతా మారిపోతుంది. శంకర్ పంట మీద పురుగులు దాడి చేస్తాయి. ఎంతో కొంత మిగిలి ఉన్న ధాన్యం పూర్తిగా అకాల వర్షం వల్ల పాడవుతుంది. భగవంతుడా, ఏంటి ఇలా జరిగింది? నా పంట మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏదైతే జరిగిందో దానివల్ల శంకర్ ఆత్మవిశ్వాసం పూర్తిగా పోతుంది. అలాగే పొలం కోసం ఏదైతే అప్పు తీసుకున్నాడో అది కూడా పెరిగిపోతుంది. ఎన్ని కష్టాలున్నప్పటికీ కూడా శంకర్ తన వైపు నుంచి అన్ని విధాల ప్రయత్నం చేస్తాడు. తను కొత్త టెక్నిక్లను ఉపయోగించాలనుకుంటాడు. పక్క రైతుల దగ్గర సలహా తీసుకుంటాడు. కాని తలరాత తనకి తోడవ్వలేదు. పార్వతి కూడా తనకి ధైర్యం చెప్తూనే ఉంది. చిన్న చిన్న పనులు చేసి ఇంటి ఖర్చులకు సంపాదించే ప్రయత్నం చేస్తుంది. కాని పరిస్థితి రోజురోజుకి దారుణంగా మారుతుంది. నన్ను క్షమించు పార్వతి. పొలంలో నష్టం జరిగిన కారణంగా ఇవాళ నువ్వు బయట వేరే వాళ్ళ దగ్గర పని చేయాల్సి వస్తుంది. అరే, ఇందులో క్షమాపణ అడగడానికి ఏముందండి? ఇల్లు మనిద్దరిది, అందుకని మనిద్దరం కష్టపడొచ్చు కదా. కాని నువ్వు ఎన్నో కలలు కన్నావు, ఈసారి ఇది చేద్దాము అది చేద్దాము అని. కాని అంతా నాశనం అయిపోయింది. ఇందులో మీ తప్పేమీ లేదు కదండి. అంతా ఆ పైవాడి దయ. మనం ఆగకుండా పని చేస్తూ ఉండాలి. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు మీరివన్నీ ఆలోచించడం మానేయండి, వెళ్ళి పడుకోండి. మొత్తానికి శంకర్ ఊరి దగ్గర ఒక దుకాణంలో ఉద్యోగం చేయటం మొదలు పెడతాడు. దుకాణంలో ఉద్యోగం చేసి తన కుటుంబం ఖర్చులను మేనేజ్ చేయటం మొదలు పెడతాడు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తను కష్టపడతాడు. కాని ఏదైతే సంపాదన వస్తుందో అది ఇంటి ఖర్చులకు మాత్రమే సరిపోతుంది. అప్పు చెల్లించడానికి డబ్బులు మిగిల్చటం చాలా కష్టమవుతుంది. వీటన్నిటి మధ్యలో ఒకరోజు శంకర్ కూతురు గోలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే తన స్కూల్ ఫీజు కట్టలేదు. నాన్న, ఇవాళ టీచర్ నన్ను స్కూల్ నుంచి ఇంటికి పంపించేశారు. కానీ ఎందుకు? టీచర్ అన్నారు, ఈ సంవత్సరం నా ఫీజు కట్టలేదంట, అందుకే నేనిక పరీక్ష రాయలేనంట. కూతురు ఏడవటం చూసి శంకర్ మనసు కృంగిపోతుంది. తన అసమర్థత పరిస్థితి మీద కోపంతో తను బయటికి వెళ్లి మందు తాగుతాడు. ఇంటికి తిరిగి రాగానే హంగామా చేస్తాడు. దానితో కుటుంబం పరిస్థితి ఇంకా దారుణమవుతుంది. అంతా అయిపోయింది. నా చిన్నారి చిట్టు తల్లిని స్కూల్ నుంచి పంపించేశారు. ఏమన్నారు? నువ్వు పరీక్ష రాయలేవా? అలా ఎక్కడైనా జరుగుతుందా? అంతా అయిపోయింది. మీరసలేం మాట్లాడుతున్నారు? మీరే ఇలా ధైర్యం కోల్పోతే మా పరిస్థితి ఏమవుతుంది? మరి నన్ను ఏం చేయమంటారు పార్వతి? ఏం చేయమంటారు? ధాన్యం, పంట అంతా నాశనం అయిపోయింది. ఏదైతే సంపాదిస్తున్నానో దానితో కడుపు నింపుతుంది. కాని ఉన్న అప్పుని ఎలా తీర్చాలి? అవుతుంది, అంతా అవుతుంది. మీరు ధైర్యం కోల్పోకండి, నేనున్నాను కదండి. ఏదో ఒకటి చేద్దాము. పార్వతి మాటలు శంకర్ మనసులో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. తను మళ్లీ పనికి వెళ్తాడు. తన కష్టంతో జీవితాన్ని మార్చుకునే సంకల్పం చేస్తాడు. కాని మందు అతనికి పూర్తిగా అలవాటైపోతుంది. ఏ పనైతే ఒక్కసారి చేశాడో అదిప్పుడు రోజు జరుగుతుంది. ఒకరోజు మందు దుకాణం దగ్గర శంకర్ ఇద్దరు దొంగలు మాట్లాడుకోవటం వింటాడు. అయితే చెప్పు, ఇవాళ ఎక్కడికి వెళ్దాము? ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామా? దాని గురించి నువ్వు కలలో కూడా ఊహించలేవు. అంత పెద్ద చోటుకు మనం వెళ్ళబోతున్నామా? శ్మశానం. ఏంటి, నీకేమన్నా పిచ్చా? బతికున్న వాళ్ళ ఇంటిని వదిలేసే నువ్వు నన్ను శ్మశానానికి తీసుకెళ్తావా? అవును,
కానీ ఎందుకో అక్కడ నీకేం ఖజానా దొరకబోతుంది? ఏం ఖజానా? బంగారం దొరకబోతుంది, బంగారం అక్కడ. ఏంటే? దొంగల మాటలు విన్న తర్వాత శంకర్ ఆశ్చర్యపోతాడు. నిజానికి ఊరి పద్ధతి ప్రకారం చనిపోయిన వ్యక్తిని బంగారు నగలతో అలంకరించి పంపించటం జరుగుతుంది. దొంగలు ఆ బంగారాన్నే గమనిస్తారు. అవి చితిమంటల్లో మిగిలిపోతూ ఉంటాయి. ఆ విషయం వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందో చెయ్యడానికి అంతే భయంకరంగా ఉంటుంది. కాని తన పరిస్థితి ముందు శంకర్ నిస్సహాయుడు. ఎప్పుడైతే దొంగలు శ్మశానానికి బయలుదేరతారో శంకర్ కూడా సైలెంట్గా వాళ్ళని వెంబడిస్తాడు. శ్మశానానికి చేరుకున్నాక దొంగలు వాళ్ల పని పూర్తి చేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిన తరువాత శంకర్ ధైర్యం చేసి శ్మశానం లోపలికి ప్రవేశిస్తాడు. తను చితిలో చెయ్యి పెడతాడు. మొత్తానికి తనకి కొన్ని బంగారు వస్తువులు దొరుకుతాయి. శంకర్ వాటన్నిటినీ తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఎప్పుడైతే శంకర్ ఇంటికి చేరుకుంటాడో అప్పుడు తను చూసేసరికి తన భార్య, కూతురు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఆ అవకాశాన్ని తీసుకుని శంకర్ స్టోర్ రూమ్కి వెళ్తాడు. అక్కడ తను ఆ బంగారు వస్తువుల్ని దాచిపెడతాడు. అప్పుడే అక్కడికి పార్వతి వస్తుంది. అరే, మీరింత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నారండి? అది నేను తాగడానికి వచ్చాను ఇక్కడికి. మీరిద్దరూ ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నారు కదా, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మందా? మందు మందు, ఎప్పుడు చూసినా మందు. అసలు మీకేమైందండి? రోజు రోజుకి మీ మందు అలవాటు పెరిగిపోతోంది. మళ్ళీ మొదలు పెట్టావా? నాకు దీని గురించి వాదించాలని లేదు. ఇక్కడి నుంచి వెళ్ళాక. శంకర్ ఎలాగోలా మాట మార్చేస్తాడు. మరుసటి రోజు శ్మశానంలో దొంగిలించిన బంగారంలోని ఒక భాగాన్ని అమ్మి తన పాత అప్పులో కొంత వాటాన్ని చెల్లిస్తాడు. ఈ దారిలో వెళ్తే తన ఆర్థిక సమస్యలు ఒక విధంగా తీరిపోతాయని అనుకుంటాడు. ఇక శంకర్ ప్రతిరోజు శ్మశానానికి వెళ్లి కాలిన చితి బూడిదలో బంగారం కోసం వెతుకుతాడు. వాటిని అమ్ముతాడు. నెమ్మది నెమ్మదిగా శంకర్ అప్పు తగ్గిపోతూ వస్తుంది. దాని గురించి అతని భార్య పార్వతికి అనుమానమొస్తుంది. శంకర్ దగ్గర ఉన్నట్టుండి అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది అని. తను శంకర్ని దానికి కారణం అడిగినప్పుడు శంకర్ ఇలా అంటాడు. చూడు, ఈ డబ్బు నాకు ఎక్కడి నుంచి వస్తుందనే దాని గురించి నీకు పూర్తిగా అనవసరం. కాని అయినా సరే, నేను చెప్పాను కదా, నీకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఇల్లు చూసుకో, మిగతాదంతా నేను చూసుకుంటాను. మీకసలేమైందండి? ఇలా లేరు కదా మీరు ముందు. నువ్వు నీ నోరు మూసుకో. శంకర్ ఇంకా పార్వతి ఇద్దరూ కూడా గొడవ పడతారు. కాని శంకర్ పార్వతి మాటలను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. చూస్తూ చూస్తూ శంకర్ తలరాత మారిపోతుంది. కొన్ని రోజుల నుంచి శంకర్ ఒట్టి చేతులతో శ్మశానం నుంచి తిరిగొస్తున్నాడు. అది అలా చాలా రోజులు నడుస్తుంది. ప్రతిసారి ఒట్టి చేతులతో తిరిగి రావడం వల్ల శంకర్కి కోపం ఇంకా నిరాశ పెరిగిపోతుంది. అసలు ఇదంతా ఏం జరుగుతుంది? నాకైతే మళ్ళీ అదే పేదరికంలో బతకాలని అస్సలు లేదు. తన స్వార్థం తనని మళ్ళీ మళ్ళీ శ్మశానానికి లాక్కెళ్తుంది. కాని తను విజయం సాధించలేదు. చాలు, అయిపోయింది. ఇక ఏదోనా నేను అడ్డదారి వెతక తీరాల్సిందే. తన స్వార్థం ఇంకా నిరాశతో గుడ్డివాడయ్యి శంకర్ ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంటాడు. తను శ్మశానంలో పాతిపెట్టిన శవాలను బయటికి తీస్తాడు. వాళ్ల శరీరం మీద ఉన్న ఆభూషణాలను దొంగిలిస్తాడు. ఒకరోజు రాత్రి తను తన పనిలో బిజీగా ఉన్నప్పుడు శ్మశానం చుట్టుపక్కల ఉన్న ఊరకుక్కలు అరుస్తాయి. అరే, ఇవెక్కడి నుంచి వచ్చాయి? జాగ్రత్త శంకర్, ఈ కుక్క అరుపులు విని ఎవరైనా ఇక్కడికి వచ్చేలోపు నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోవాలి. శంకర్ అక్కడ్నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడే ఆ కుక్కలక్కడికొచ్చి శంకర్ మీద దాడి చేయటం మొదలు పెడతాయి. శంకర్ తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. నన్ను వదలండి, వదలండి, కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? కాపాడండి, నన్ను కాపాడండి. శంకర్ సాయం కోసం అరుస్తాడు. కాని ఏమీ జరగదు. కుక్కలు తనని పూర్తిగా కరిచేస్తాయి. శంకర్ స్పృహ తప్పి పడిపోతాడు. రాత్రంతా శంకర్ ఆ శ్మశానంలో స్పృహ లేకుండా పడుంటాడు. కాని ఉదయం చుట్టుపక్కల వాళ్లందరూ శ్మశానానికి చేరుకుంటారు. వాళ్లు గాయపడిన శంకర్ని చూస్తారు. ఆ తర్వాత శంకర్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అలాగే తన కుటుంబానికి కూడా కబురు అందిస్తారు. భగవంతుడా, ఏం జరిగింది? ఎందుకు మీకీ పరిస్థితి కలిగింది?
ఇంత నీచమైన పని మీరు ఎలా చేయగలిగారు? నిజం, నేనెక్కడా మొహం చూపించుకోలేకుండా చేశారు. హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్న శంకర్ తను చేసిన దానికి ఎంతో పశ్చాత్తాపపడతాడు. తనకి అర్థమవుతుంది, స్వార్థం తనని ఈ అంధకారంలోకి తీసుకువెళ్ళిపోయింది. ఈ కథ నిజాన్ని మేల్కొలుపుతుంది. స్వార్థం ఎంత దారుణమైన విషయమంటే అది మనిషిని దిగజార్చి పూర్తిగా నాశనం వైపుకి నెట్టేస్తుంది. సరైన దారిలో వెళ్లటం, సంతోషంగా ఉండటమే నిజమైన సుఖానికి ఆధారం.